పోతానా ఇంకా ఉరుకుతానా వాడు ఆనందం బయట ఉన్నారు మా ఊళ్ళు ఇక ఫుల్ తిరగచ్చు అని కదా అంతే కదా ఇంకో ఎవరు వాళ్ళు హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ మండే రోజు ఈవినింగ్ షూట్ చేసింది. సో ఆ రోజు అయితే నాకు హాలిడే. సో మంచి చల్లగా ఉందనేసి ఈవినింగ్ అలా వాకింగ్ చేస్తున్నాము బయట. మేము వాకింగ్ చేస్తుంటే టాడీ కూడా ఎంజాయ్ చేస్తుండు. సో ఇది మా ఇంటి దగ్గరే, పక్కకే ప్లేస్ ఉంటుంది అనమాట ఖాళీగా. సో ఆ టైంలో మంచిగా ఈవినింగ్ చల్లగా ఉందనేసి ఇక్కడ బటర్ఫ్లై అనేది కూడా కనిపించింది. చాలా డేస్ అయింది అసలు బటర్ఫ్లైస్ నాకైతే కనిపించక. మా చిన్నతనంలో అయితే మస్తు ఆడుకునేది, వీటిని పట్టుకొని బొట్టులాగా పెట్టుకునేది. సో నేను ఇంకొక పువ్వు ఉంటుందండి, కలర్ కలర్ ఫ్లవర్ లాగా ఉంటుంది, ముద్ద ఫ్లవర్ లాగా. దాని మీద అయితే కూడా బాగా వాలాయి. సో నేను అది చూపెడతాను చూడండి, వీడియో తీసాను. సో ఈ ఫ్లవర్ కూడా ఎక్కడ దొరికిందంటే మేము క్యాన్వర్సింగ్కి వెళ్ళినప్పుడు దొరికింది, అందుకే యూజ్ అవుతుందని నేను తీసాను. ఇది ఆనందం బయట తిరగడం అంటే సంబరం. తాడిగాని ఏయ్ పాపం పొద్దున్నే పూసినాయి, వాడిపోయినాయి. ఇవేం పూలో ఇవి మార్నింగ్ అయితే బాగా అనిపిస్తాయి, కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి ఇట్లా డల్ అయిపోతాయి. ఇవి ఏం ఫ్లవర్స్ కూడా నాకు చెప్పండి, తెలిస్తే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. అలా బయటికి వెళ్ళేసి వచ్చాక ఇక్కడ నేను టీ అనేది తాగుతున్నా. సో టీలోకి వచ్చేసి నేను ఏం పెట్టుకొని తింటున్నానో చూడండి. సో కొంతమందికి అయితే నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ నాకైతే చాలా ఇష్టము. కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చు. సో నాలాగే మీరు కూడా టీలో వచ్చేసి పూరి తినడం ఎంతమందికి అలవాటు కామెంట్ అయితే చేయండి. సో పక్కన పిల్లల సౌండ్ అయితే వినబడుతుంది, కొంచెం అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాకైతే చాలా ఇష్టము, ఇట్లా టేస్ట్ కూడా బాగుంటుంది. సో చాలామందికి ఒక్కొక్క విధంగా అలవాటు ఉంటుంది కదా. సో నాకైతే ఇట్లా బాగా ఇష్టం అనమాట. సో మంచిగా అందులో టీలో నానబెట్టేసాక తింటుంటే ఆ టేస్టే వేరే ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. సో కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. నచ్చితే కూడా లైక్ అయితే ఇవ్వండి. సో లైక్ అయితే ఇవ్వకుండా వెళ్ళకండి, కంపల్సరీగా లైక్ అయితే ఇవ్వండి. సో ఇందులో వచ్చేసి వేడి వేడి టీ అనేది పోసేసుకుంటున్నా. తర్వాత ఒక 5 to 2 minutesలో నానిపోతుంది మ్యాక్సిమం. కాకపోతే ఇంకా బాగా నానాలనిపిస్తే ఒక 5 minutes అట్లా ఉంచుకోండి. సో నేను పోసేసిన వెంటనే నేను తినేస్తాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ అది మెత్తగానే ఉంటుంది కదా. సో ఇంకా మెత్తగా అయితే బాగోదు. సో పండ్లు లేని వాళ్ళ లెక్క అయిపోతుంది. సో అలా తింటే బాగుంటుంది అనమాట. సో అదే రోజు ఇక్కడ నేను మైదాక్ అనేది రుబ్బేసుకున్నాము. సో ఇక స్టార్ట్ అయింది కదా ఆషాఢం, శ్రావణం అనేది వస్తూనే ఉంటుంది. సో స్టార్ట్ చేశారు మా ఊర్లో కూడా పెట్టుకోవడము. సో మా పక్కనే ఉంటుంది అనమాట. సో లేతగా ఉందనేసి తెంపేసింది మా మమ్మీ. సో నేను ఈవినింగ్ టైంలో ఇలా రుబ్బేసానిగా, ఎందుకంటే మంచిగా భలే అనిపిస్తుందండి మైదాకు. నిజంగా కోన్ మైదాకును ఆకు మైదాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను పెట్టుకున్న తర్వాత నాకు చెయ్యంతా చాలా కూల్ అనిపిస్తుంది. ఏంటో తెలియని ఫ్రిడ్జ్లో కదా ఐస్ వాటర్ తీసుకొని చేతికి పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, అంత కూల్గా అనిపిస్తుంది నాకైతే. సో హీట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇది వాడితే అయితే ఇంకా బాగుంటుంది. సో ఆషాఢం శ్రావణం అనే కాదు, ఎప్పుడు వీలుని బట్టి అప్పుడు పెట్టుకోవచ్చు.
కాకపోతే ఏంటంటే మనకు సెంటిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక అదే టైంలో అందరు పెట్టుకుంటున్నారనేసి మనం రుబ్బుకుంటాం అంతే. సో ఇక్కడ నేనైతే కొంచెం కొంచెం తీసేసుకొని ఆకుని అందులో వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళ కాలంలోనైతే రకరకాలుగా చెప్పింది, అందులో ఏమేమో వేసుకొని నూరుకునే వాళ్ళంట. చాలా విచిత్రంగా కూడా అనిపించింది నాకు. చేయితోటి రుబ్బుకునే వాళ్ళంట. ఇప్పుడు మాత్రం చేయితోటి రుబ్బుకునే వాళ్ళు ఎంతమంది అండి, ఎక్కడో ఒక కాలం ఉండనే ఉంటారు. కానీ ఎక్కువ మాత్రము మిక్సీలోనే రుబ్బుకుంటాము, ఎందుకంటే ఇది ఈజీ ప్రాసెస్ కాబట్టి. సో కొంచెం కొంచెం పట్టేసాను, ఇందులో ఇంకో కొంచెం ఉంది, అది కూడా పట్టేసి అది ఇది మిక్స్ చేస్తున్నా. ఫస్ట్ పట్టింది ఇప్పుడు, ఎందుకంటే అందులో పెరుగు ఏమంది మా మమ్మీ. సో పెరుగు తప్ప ఇంకేం వేయొద్దంటే నేను పక్కకు కొంచెం చింతపండు అనేది నానబెట్టేశాను. అది వేస్తే ఏంటంటే బాగా బ్లాక్ అవుతుందని చెప్పింది. బట్ అట్లా టచ్ చేద్దామనేసి నేను ఏమనుకున్నా అంటే కొంచెం పెరిగేసి కొంచెం మనము పెట్టుకునేటప్పుడు అందులో వాటర్ అద్దే బదులు ఈ చింతపండుతో పెట్టుకుందాం అనేసి ఇక నేను అనుకున్నా. ఎందుకంటే వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు, అది తెలియక పెట్టేసిన. ఎందుకంటే చింతపండే అయితే బాగుంటుంది, ఇంకా నిమ్మకాయ ఉన్నా బాగుంటుంది. బట్ ఇక పెరుగు ఉంది కదా, పెరుగు చాలు అంది. మళ్ళీ మా చెట్టు అయితే మంచిగా పండుతుంది. ఇటు పక్కన ఉన్న చెట్టు, మా చెట్టు అంటే మా చెట్టు కాదు, సో పక్కన ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో ఇది మొలిసిందనమాట, పెరిగింది. సో ఇక అదే వాడుతున్నాం మేము. కానీ బాగా వండిందండి. నేను పెడతాను చూడండి పిక్. పెట్టేటప్పుడు మాత్రం నేను తీయలేదు, అసలు ఓపిక కూడా లేదనమాట. సో చూసారు కదా మంచిగా వండింది. నా గొంతు అనేది కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ క్యాన్వర్సింగ్ పోయినప్పుడు కొన్ని కనిపించినవి వీడియో